హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నల్ని ఈ వీడియోలో ప్రాక్టీస్ చేసుకుందాం. సో మనకు తెలంగాణ ఉద్యమంలో భాగంగా ముల్కీ రూల్స్ సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఈ వీడియోలో ప్రాక్టీస్ చేసుకుందాం. సో కాబట్టి ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. సో మనకు రాబోయే గ్రూప్ 2 గ్రూప్ ఎగ్జామ్స్కి సో ఈ వీడియో అనేది తప్పకుండా యూజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. సో మీకు రివిజన్ పర్పస్లో మాత్రం ఈ వీడియో అనేది తప్పకుండా యూజ్ అవుతుంది. సో కాబట్టి ఖచ్చితంగా ఎండ్ వరకు చూసి ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయడానికి ట్రై చేయండి. సో ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసుకుందాం. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సో వీటికి మీరు కూడా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. కింద కామెంట్ బాక్స్లో వీటికి సంబంధించిన ఆన్సర్లు అనేవి మీరు వీడియో పాజ్ చేసుకుని ఖచ్చితంగా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా. సో ఇక్కడ లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసుకుంటే ఇక్కడ క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి అంటున్నాడు. ఫస్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. సో అవేంటో కనుక విషయం ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏ ఇచ్చాడు, ఫస్ట్ ఆప్షన్ బి ఇచ్చాడు. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏ కనుక విషయం క్రీస్తు శకం 14వ శతాబ్దంలో ఢిల్లీ సుల్తాన్ వంశీయులైన ఖిల్జీ తుగ్లక్ సైన్యాలతో పాటు అనేక మంది ముస్లింలు దక్కన్ వచ్చి స్థిరపడ్డారు. వారిని దక్కనీలు అనేవారు అంటున్నాడు. ఆ తర్వాత ఆప్షన్ బి కనుక వచ్చినట్టయితే పశ్చిమాసియా దేశాల నుండి వచ్చి దక్కన్లో స్థిరపడిన వారిని అప్పగిలు అనేవారు. అనంతర కాలంలో దక్కనీలు ముల్కీలుగా, అప్పగిలు నాన్ ముల్కీలుగా పరిగణించబడ్డారు అంటున్నాడు. సో ఇక్కడ మనం రైట్ ఆన్సర్ కనుక వచ్చినట్టయితే ఇక్కడ చూడండి, ఆప్షన్ ఏమి ఇచ్చాడు, ఏబి ఇచ్చాడు. ఏ మాత్రమే సరైనవి, బి మాత్రమే సరైనవి, ఏబి 2 తప్పు అని ఇచ్చాడు. సో ఇక్కడ మనకు ఆన్సర్ కనుక వచ్చినట్టయితే సో మీరు కూడా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో ఇక్కడ చూడండి, సో మనకి ఇక్కడ ఏబి అనేది 2 కూడా రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఏబి 2 కూడా సరైనవి. సో ఎందుకంటే మనకు ఇక్కడ క్రీస్తు శకం 14వ శతాబ్దంలో ఈ యొక్క ఢిల్లీ సుల్తాన్ వంశీయులైన ఖిల్జీ తుగ్లక్ సైన్యాలతో పాటు అనేక మంది ముస్లింలు దక్కన్ వచ్చి స్థిరపడ్డారు. సో వీరిని దక్కనీలు అనేవారు. సో వీరినే ముల్కీలుగా పరిగణించబడ్డారు. సో వీళ్ళే ముల్కీలుగా పరిగణించబడడం జరిగింది. ఆ తర్వాత పశ్చిమాసియా దేశాల నుండి వచ్చి దక్కన్లో స్థిరపడిన వారిని అపాకీలు అనేవారు. సో మనకు పశ్చిమాసియా దేశాలు అంటే ఏంటివి, ఇరాన్ కానీ, ఇరాక్ కానీ, సౌదీ అరేబియా కానీ, సో ఇలాంటి దేశాల నుండి వచ్చి స్థిరపడిన వారిని ఏమనేవారు అంటే అపాకీలు అనేవారు. ఓకేనా. సో అనంతర కాలంలో వీళ్ళే దక్కనీలు ముల్కీలుగా, అదేవిధంగా అపాకీలు నాన్ ముల్కీలుగా పరిగణించడం జరిగింది. సో ఇది మనకు రైట్ ఆన్సర్. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి. సో మనకు ఈ యొక్క ఢిల్లీ సుల్తాన్ వంశీయులైన ఖిల్జీ తుగ్లక్ సైన్యాలతో పాటు అనేక మంది ముస్లింలు వచ్చి స్థిరపడ్డారు. సో వీరిని మనం ఏమంటాం, దక్కనీలు అంటాం. వీరినే ముల్కీలుగా కూడా పరిగణించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క పశ్చిమాసియా దేశాల నుండి వచ్చిన వారిని ఏమంటాం, నాన్ ముల్కీలుగా పేర్కొనడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకు ఆన్సర్ అనేది ఏమవుతుందంటే ఆప్షన్ ఏ అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్. సో ఏబి 2 సరైనవి, ఏబి 2 సరైనవి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఇక్కడ చూడండి, దక్కన్ ప్రాంతంలో క్రింది ఏ రాజవంశం కాలం నుండి ముల్కీ నాన్ ముల్కీ సమస్య ప్రారంభమైంది. సో చాలా ఈజీ క్వశ్చన్ ఇది. సో దక్కన్ ప్రాంతంలో ఏ రాజవంశం నుండి ముల్కీ నాన్ ముల్కీ సమస్య అనేది ప్రారంభమైందంటే మనకు దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి మనకు బహ్మనీలు. ఈ యొక్క బహ్మనీల కాలం నుండి మనకు ఈ యొక్క ముల్కీ నాన్ ముల్కీ సమస్య అనేది ప్రారంభమైంది. సో మనకు ఈ యొక్క అసఫ్ జాహీలు, కుతుబ్ షాహీలు సంబంధించి కూడా సో వీరి కాలంలో ఈ యొక్క ముల్కీ నాన్ ముల్కీ సమస్య ఉండేదా ఉండకపోయేదా అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ అండి, క్రింది ఏ సంవత్సరంలో హైదరాబాద్లోని అన్ని పరిపాలనా విభాగాల్లో స్థానికులనే నియమించాలని సాలార్జంగ్ I అధికారికంగా ఆదేశాలను జారీ చేశాడు. ఏమంటున్నాడు, క్రింది ఏ సంవత్సరంలో హైదరాబాద్లోని అన్ని పరిపాలనా విభాగాల్లో స్థానికులనే నియమించాలని సాలార్జంగ్ I అధికారికంగా ఆదేశాలను జారీ చేయడం జరిగిందంటే సో దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి మనకు సో 1868 అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్. సో ఈ యొక్క 1868 సంవత్సరంలో హైదరాబాద్లోని అన్ని పరిపాలనా విభాగాల్లో సో స్థానికులనే నియమించాలని సాలార్జంగ్ I అధికారికంగా ఆదేశాలను జారీ చేయడం జరిగింది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే సో ఇక్కడ మనకు ఫస్ట్ ముల్కీ అంటే ఏంటిది, నాన్ ముల్కీ అంటే ఏంటిదంటే సో ముల్కీ అంటే ఏంటిది, దేశస్థుడు అని అర్థం. ఓకేనా. దేశస్థుడు, స్థానికుడు అని అర్థం. నాన్ ముల్కీ అంటే స్థానికేతరుడు లేదా విదేశీయుడు అని అర్థం. ఓకేనా. గుర్తుపెట్టుకోండి. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే సో క్రింది వాటిలో సరైనవి. సో అది కనుక మనం చూసినట్టయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆప్షన్ 1853లో హైదరాబాద్ రాజ్య దివాన్గా సాలార్జంగ్ I నియమించబడ్డాడు. 1853లో హైదరాబాద్ రాజ్య దివాన్గా సాలార్జంగ్ I నియమించబడ్డాడు అంటున్నాడు. అదేవిధంగా సాలార్జంగ్ I హైదరాబాద్ రాజ్యంలో అనేక పరిపాలనా సంస్కరణలు ప్రవేశపెట్టి పరిపాలనా అవసరాల కోసం అనేక మంది నాన్ ముల్కీలను ఉత్తర భారతదేశం నుండి రప్పించి ఇక్కడ ఉద్యోగాల్లో నియమించాడు అంటున్నాడు. సో ఇక్కడ చూడండి మనకు సో ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు, ఏ మాత్రమే సరైనది, బి మాత్రమే సరైనది, ఏబి సరైనవి, పైవేవి కాదు. సో మీరు కూడా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో ఇక్కడ చూడండి, సో దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి మనకు
రెండు కూడా సరైనవే. సో ఎందుకంటే మనకి ఇక్కడ 1853లో మనకు హైదరాబాద్ రాజ్య దివాన్గా నియమించబడింది ఎవరు? సాలార్ జంగ్ వన్ నియమించబడడం జరిగింది. సో ఇతను ఎక్కువ ఏం చేశాడంటే హైదరాబాద్ రాజ్యంలో పరిపాలనా సంస్కరణలు చేపట్టడం కోసం సో మనకు నార్ముఖ్యులను ఇక్కడ ఉత్తర భారతదేశం నుండి నార్ముఖ్యులను రప్పించి సో ఇక్కడ ఉద్యోగాల్లో నియమించడం జరిగింది. యాక్చువల్గా వీళ్ళను నియమించింది ఎందుకంటే ఇక్కడ సంస్కరణలు ప్రవేశపెట్టడం కోసం ఈ యొక్క నార్ముఖ్యులను నియమించడం జరిగింది. కాకపోతే వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడనే తిష్ట వేసుకొని కూర్చుండడంతో సో ఈ యొక్క నార్ముల్కి సమస్య అనేది ఇక్కడ మనకు ప్రారంభమైందిగా చెప్పుకోవచ్చు. సో ఈ యొక్క సాలార్ జంగ్ 1 తర్వాత మనకు సాలార్ జంగ్ 2 వస్తాడు. సో అతను ఎక్కువగా నార్ముల్కిల పక్షం వహిస్తాడు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది ఆన్సర్? సో ఆప్షన్ ఏబి. సో ఏబి సరైనది కాబట్టి ఆప్షన్ 3 అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఆప్షన్ 3. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే సో క్రింది ఏ సంవత్సరంలో మొదటి ఉద్యోగుల సివిల్ లిస్ట్ రూపొందించబడింది? మొదటి ఉద్యోగుల సివిల్ లిస్ట్ అనేది ఏ సంవత్సరంలో రూపొందించబడింది అంటున్నాడు. ఇక్కడ మనకు ఆప్షన్ 3 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ చెప్పుకోవచ్చు. సో 1886లో మనకు మొదటి ఉద్యోగుల సివిల్ లిస్ట్ అనేది రూపొందించడం జరిగింది. సో సెకండ్ ఎప్పుడు అనేది మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే 1888 గెజెట్ ప్రకారం కింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి అంటున్నాడు. సరికానిది ఏదో అడుగుతున్నాడు. సో దేని ప్రకారం అంటే 1882 ఫర్మాన్ ప్రకారం ఈ యొక్క సరికాని వాక్యాన్ని గుర్తించండి అంటున్నాడు. సో దానికి సంబంధించిన అంశాలను ఇక్కడ చూద్దాం. ఓకేనా, సో ఇక్కడ చూడండి. సో ఫస్ట్ ఆప్షన్ చూసినట్టయితే సో సరికాని గుర్తించాలి. ఇక్కడ మనం ఇక్కడ చూసినట్టయితే తొలిసారిగా ఈ గెజెట్లో ముల్కీ అనే పదం ఉపయోగించారు. అంటున్నాడు. సో ఇది మనకు రైట్ ఆన్సర్. ఈ యొక్క 1888లో సో మనకు ఈ యొక్క తొలిసారిగా ముల్కీ అనే పదాన్ని ఈ యొక్క ఫర్మాన ప్రకారం మనకు ఉపయోగించడం జరిగింది. నెక్స్ట్ ఈ గెజెట్ ప్రకారం కనీసం 5 సంవత్సరాలు నిజాం రాజ్యంలో సో ఇక్కడ 5 కాదు 15 అని పడాలి. ఓకేనా, 15. సో 15 సంవత్సరాలు నిజాం రాజ్యంలో స్థిరపడిన వారిని ముల్కీలుగా గుర్తిస్తారు అంటున్నాడు. సో నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే నిజాం రాజ్యంలోని ఉద్యోగాలని అర్హతల మేర విదేశీయుల జోక్యం లేకుండా దేశీయులకే ఇవ్వాలి, అంటే స్థానికులకే ఇవ్వాలి. సో నెక్స్ట్ నాన్-ముల్కీలు ఉద్యోగాలు పొందాలంటే ప్రధానమంత్రితో ప్రత్యేక అనుమతి పొందాలి అంటున్నాడు. సో ఇక్కడ చూసినట్టయితే మనకు ఇక్కడ రాంగ్ ఆన్సర్ ఏదంటే మనకు ఇక్కడ ఆప్షన్ 2 అనేది ఇక్కడ రాంగ్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే ఈ గెజెట్ ప్రకారం మనకు కనీసం ఎన్ని సంవత్సరాలు స్థిరపడిన వారిని యొక్క ముల్కీలుగా గుర్తించడం జరుగుతుందంటే 12 సంవత్సరాలు. గుర్తుపెట్టుకోండి, 12 సంవత్సరాలు నిజాం రాజ్యంలో స్థిరపడిన వారిని ముల్కీలుగా పరిగణించడం జరుగుతుంది. ఈ యొక్క 1888 ఫర్మాన్లో ఉన్న అంశాలు ఏంటి కనుక చూసినట్టయితే చూడండి మరోసారి. సో ఇందులో మనకు తొలిసారిగా ముల్కీ అనే పదాన్ని ఉపయోగించడం జరిగింది. అదేవిధంగా సో ఈ గెజెట్ ప్రకారం 12 సంవత్సరాలు నిజాం రాజ్యంలో స్థిరపడిన వారిని ముల్కీలుగా పరిగణిస్తారు. అదేవిధంగా మన నిజాం రాజ్యంలోని ఉద్యోగాలని అర్హతల మేర విదేశీయుల జోక్యం లేకుండా దేశీయులకే ఇవ్వాలి. అదేవిధంగా నాన్-ముల్కీలు ఉద్యోగాలు పొందాలంటే సో ఎవరి అనుమతితో అంటే ప్రధానమంత్రితో ప్రత్యేక అనుమతి పొందాల్సి ఉంటుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకు ఆప్షన్ 2 అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్ చెప్పుకోవచ్చు. సరికాని అడిగారు కాబట్టి ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ 7th క్వశ్చన్ చూసినట్టయితే దక్కని జాతీయవాదం అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు అని అడుగుతున్నాడు. సో దానికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ జోరే. ఓకేనా, జోరే అని గుర్తుపెట్టుకోండి. సో మనకు ఈ యొక్క దక్కని జాతీయవాదాన్ని ప్రతిపాదించింది జోరే, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే నెక్స్ట్ 8th క్వశ్చన్ చూసినట్టయితే ఉస్మానియా గ్రాడ్యుయేట్ అసోసియేషన్ అనే ముల్కీ రాజకీయ సంస్థ క్రింది ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ అనే ముల్కీ రాజకీయ సంస్థ అనేది మనకు ఎప్పుడు ఏ సంవత్సరంలో ప్రారంభమైందంటే మనకు 1920లో ప్రారంభమవడం జరిగింది. 1920లో ప్రారంభమైంది, గుర్తుపెట్టుకోండి. సో ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ అనేది మనకు 1920లో ప్రారంభమవడం జరిగింది, 1920. ఓకేనా, సో ఇది ఈరోజు వీడియో. మరొక వీడియోలో మరిన్ని బిట్స్తో ఖచ్చితంగా వీడియో చేసుకుందాం. సో కాబట్టి ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.